ప్రధాని మోదీకి కేసీఆరే అసలైన కోవర్టు ప్రీతిపాత్రుడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. బీజేపీకి లాభం చేసేందుకే బీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మార్చి నానా హడావిడి చేసింది కేసీఆర్ కాదా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బతుకంతా అబద్దాల ప్రచారమేనని ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. బీజేపీని గెలిపించాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పతనం కావడానికి కారకులైనటువంటి మీరు ఆత్మహత్యా ప్రయత్నం కూడా పార్టీకి పరంగా చేసుకున్నటువంటి మీరు తెలంగాణకు ఏమి వద్దు, మీ ప్రేమ చాలంటూ ప్రేమ లేఖలు రాసిన మీరు తెలంగాణను 10 సంవత్సరాలు సర్వనాశనం చేసి ఆర్థికంగా తీవ్రమైన దెబ్బను కొట్టి 7 లక్షల అప్పుల కోట్లోకి తీసుకుని వెళ్లిన మీరు ప్రతి క్షణం ఆరాటం అధికారులకు రావాలని చెప్పని ఈ రోజు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బీజేపీ ఫేవరెట్ గా మారిపోయి కేసీఆర్ కూడా బీజేపీ గారు ఫేవరెట్ గానే ఉన్నటువంటి సందర్భంలో ఆడిపోసుకోవడం తప్ప మీరు చేసింది ఏముందని చెప్పంటున్నాం. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోసం తహతాలాడింది మీరు. ఈ రోజు మీరా మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడేది దేశమంతా చెప్తారు బీజేపీకి ప్రత్యామ్నాయం ఈ రోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేస్తుందని చెప్పని. అలాంటి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని అలాంటి రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీపై యుద్దం చేస్తుంటే ఈ రోజు బీజేపీకి ఫేవరెట్ గా మీరు మాట్లాడినటువంటి సందర్భాలు కనిపిస్తున్న సందర్భం కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కిషన్ రెడ్డి గారికి దాసోం అంటూ బీజేపీకి దాసోం అంటున్నటువంటి ప్రయత్నాలు కనిపిస్తలేవని చెప్పని అడుగుతున్నా.